ఇది లాస్ ఆఫ్ మోషన్లో పార్ట్ 4 వీడియో. పార్ట్ 3 వరకు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటే అందులో చూడాలి. పార్ట్ 3 కంపల్సరీ చూడాలి. అందులో మనం కాంటాక్ట్ బాడీస్ అలాగే ఈక్విలిబ్రియం మీద ప్రాబ్లమ్స్ చేసాము, ఫ్రీ బాడీ డయాగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇందులో మనం ఎట్వుడ్ మిషన్ చేస్తాం, పుల్లీస్తో కనెక్టివ్ ఉన్న ప్రాబ్లమ్స్ మనం ఇందులో ఇంట్రడ్యూస్ చేస్తాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నా పేరు శివకుమార్. లెట్స్ కనెక్టెడ్ బాడీస్. సో ఫస్ట్ లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ ది కనెక్టెడ్ బాడీస్. ఒక 3 బాడీస్ తీసుకుందాం, M1 and connected through a string, and M2 and it is connected through a string to what? To M3. Now this M3 is pulled by a force F అనే ఫోర్స్ పెట్టి పుల్ చేస్తుంది. సో ఇక్కడ మీరు ఈ కనెక్టెడ్ బాడీస్కి జాగ్రత్త చూసుకోవాలి. వీఆర్ కనెక్టింగ్ దీస్ విత్ ఎ స్ట్రింగ్. ఇక్కడ మనకి స్ట్రింగ్ అంటే మీ సిలబస్లో ఓన్లీ జస్ట్ స్ట్రింగ్ ఇచ్చాడంటే అది ఐడియల్ స్ట్రింగ్ అని అర్థం. అంటే మాస్లెస్ ఇన్ఎక్స్టెండబుల్ స్ట్రింగ్ అని, అంటే దానికి మాస్ ఉండదు, అలాగే ఇన్ఎక్స్టెండబుల్ స్ట్రింగ్ అని. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్, ద స్ట్రింగ్ ఈజ్ మాస్లెస్. ప్రతిసారి చెప్పరు వాళ్ళు, బట్ యూ షుడ్ అండర్స్టాండ్ స్ట్రింగ్ ఈజ్ మాస్లెస్. ఒకవేళ మాస్ అయితే దానికి మాస్ ఉంటే చెప్తారు, చెప్పలేదంటే మాస్లెస్. స్ట్రింగ్ ఈజ్ మాస్లెస్ అండ్ ఇన్ఎక్స్టెండబుల్. ఇన్ఎక్స్టెండబుల్ అంటే ఎక్స్టెండ్ కాదు, ఎలాంగేట్ కాదు. దేర్ ఫోర్ టెన్షన్ ఈజ్ సేమ్. టెన్షన్ ఈజ్ సేమ్ ఆల్ త్రూ ద స్ట్రింగ్. ఆల్ త్రూ ద స్ట్రింగ్. సో టెన్షన్ అనేది ఈ స్ట్రింగ్లో ఎప్పుడు కూడా ఒక స్ట్రింగ్లో ఒకటే టెన్షన్ ఉంటుంది. ఎప్పుడైతే అది ఐడియల్ స్ట్రింగ్ అయిందో మొత్తం స్ట్రింగ్ అంతా కూడా అది ఏ సిచ్యువేషన్లో ఉన్నా మొత్తం స్ట్రింగ్ అంతా కూడా ఒకటే టెన్షన్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు M3 బ్లాక్ని ఫోర్స్తో లాగుతుంటే M3 ముందుకు వస్తుంది, కానీ M3 ఏం చేస్తుంది? ఈ తాను లాగుతుంది, కాబట్టి టెన్షన్ డెవలప్ అవుతుంది ఈ స్ట్రింగ్లో. ఎలా డెవలప్ అవుతుంది? ఆల్వేస్ రిమెంబర్, టెన్షన్ ఆల్వేస్ పుల్స్ ద బాడీ, డజంట్ పుష్ ద బాడీ. అంటే ఇక్కడ దీని మీద యాక్ట్ చేసే టెన్షన్ ఇలా పెట్టకూడదు, ఎందుకని అది పుష్ చేస్తుంది. అలా పెట్టకూడదు. టెన్షన్ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? పుల్ చేస్తుంది. అంటే ఈ విధంగా అర్థమవుతుందా? సో దీని మీద టెన్షన్ రాసినప్పుడు జాగ్రత్తగా రాసుకోవాలి. T3 అని రాద్దాం, అయితే ఒక పని చేద్దాం. ఈ స్ట్రింగ్ రెండే స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, రెండే టెన్షన్లు ఉంటాయి. సో T2 అని రాద్దాం, ఓకేనా? తర్వాత ఈ పాయింట్ చూడండి, ఈ పాయింట్ని ఇది ఏం చేస్తుంది? ఎప్పుడు పుల్ చేస్తుంది, పుష్ చేయదు. కాబట్టి ఇది కూడా T2నే. ఇది రెండు T2లు ఎందుకు? ఇదంతా ఒకటే స్ట్రింగ్ కాబట్టి, ఒకటే స్ట్రింగ్ కాబట్టి రెండు కూడా T2లు ఉన్నాయి. డైరెక్షన్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఆల్వేస్ పుల్స్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. టెన్షన్ ఆల్వేస్ పుల్స్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. లాస్ట్ పార్ట్లో మనం డిస్కస్ చేసాం. సేమ్ అలాగే ఇక్కడ తీసుకుంటే ఈ స్ట్రింగ్లో T1 టెన్షన్ ఉంది అనుకుందాం. సో ఇట్ పుల్స్ విత్ T1 అండ్ హియర్ ఇట్ పుల్స్ ఇన్ దిస్ వే విత్ T1. సో T1 అనే టెన్షన్ ఉంది ఈ స్ట్రింగ్ మొత్తం, అలాగే T2 అనే టెన్షన్ ఉంది ఈ స్ట్రింగ్ మొత్తం. సో మొత్తం ఫోర్సెస్ రాసేసాం. ఇప్పుడు దానికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ రాసుకోవాలి. ఒకటిసారి చూడండి. ఇప్పుడు ఇది ఇన్ఎక్స్టెండబుల్ స్ట్రింగ్ అన్నాం, ఇన్ఎక్స్టెండబుల్ స్ట్రింగ్ అని చెప్పాం. అంటే అర్థం ఏంటి? ఎక్స్టెండ్ కాదు అని. అంటే ఇది ఎంత దూరం వెళ్తే ఒక సెకండ్లో 1 సెంటీమీటర్ వెళ్ళింది అనుకో, ఇది కూడా అంతే వెళ్తుంది, ఇది కూడా అంతే వెళ్తుంది. అంటే ఇవన్నిటికీ ఒకటే వెలాసిటీ ఉంటుంది, వీటన్నిటికీ ఒకటే వెలాసిటీ ఉంటుంది. అంతేకాదు వీటన్నిటికీ ఒకటే యాక్సలరేషన్ కూడా ఉంటుంది. సో ఇట్ గోస్ విత్ హౌ మచ్ యాక్సలరేషన్? దిస్ గోస్ విత్ హౌ మచ్? దిస్ గోస్ విత్ హౌ మచ్? ప్రతిదీ కూడా ఒకటే యాక్సలరేషన్తో ఉంటుంది. ఎందుకు? ప్రతిదీ కూడా ఒకటే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, ప్రతిదీ కూడా ఒకటే వెలాసిటీ ట్రావెల్ చేస్తుంది, అలాగే ప్రతిదీ కూడా ఒకటే యాక్సలరేషన్ కలిగి ఉంటుంది. అర్థమైందా? అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లెట్ us రైట్ M1 ఫస్ట్. M1 ఫ్రీ బాడీ డయాగ్రామ్ రాస్తే దీని మీద ఏమేమి ఫోర్సెస్ ఉన్నాయో అన్నీ రాయాలి. వైయాక్సిస్ మీద ఉన్న ఫోర్సెస్ రాయట్లేదు, అంటే mg నార్మల్ ఫోర్స్ అవేమి రాయట్లేదు, ఎందుకంటే వైయాక్సిస్ మీద బాడీ మూవ్ అవ్వట్లేదు కాబట్టి ఓన్లీ x యాక్సిస్ మీద ఉన్న ఫోర్సెస్ రాస్తున్నా. This is a T1. How much acceleration along x axis? A is the acceleration. This is first body. Next second body తీసుకోండి, M2. This side how much force is acting? T2. This side how much? T1. How much acceleration? A. Got it? Next M3 రాసాం అనుకోండి. దీని మీద ఎంత ఫోర్స్ ఉంది? F. దీని మీద ఎంత ఉంది? T2. ఎంత యాక్సలరేషన్తో వెళ్తుంది? A యాక్సలరేషన్. చూడాలి దేనికి అది FBDs రాసాం. దీస్ ఆర్ ఆల్ FBDs, ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ రాసాం, ఓకేనా? ఇప్పుడు దీనికి ఎక్స్ యాక్సిస్ మీద నెట్ ఫోర్స్ ఎంత? T1 ఒకటే ఉంది, ఒకటే ఫోర్స్ ఉంటే అదే నెట్ ఫోర్స్. 2-3 ఉంటే ఆలోచించాలి. ఒకటే ఫోర్స్ ఉన్నప్పుడు అదే నెట్ ఫోర్స్. మనకి సెకండ్ లా ఏం చెప్తుంది? నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు MA. వాట్ సెకండ్ లా ఈజ్ స్టేటింగ్? నెట్ ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు
నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. సో అదే వేద్దాం. ఎంఏ అంటే m1 ఇంటూ ఏ, ఈక్వేషన్ నెంబర్ 1. అలాగే ఇక్కడ చూడండి, ఇటువైపు ఏముంది, T2 ఉంది, ఇటువైపు వెనక్కి ఏముంది, T1 ఉంది. బాడీ ఎటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది. బాడీ ఎటు వెళ్తుంటే ఆ ఫోర్స్ ఎక్కువ ఉన్నట్టు, అంతేగా. ఇప్పుడు T2 వైపుగా బాడీ వెళ్తుందంటే T2 ఉన్నట్టే కదా. T2 వైపుగా బాడీ వెళ్ళడం కదా, T2 వైపుగా యాక్సలరేషన్ ఉంది అంటే ఎవరు ఎక్కువ ఉన్నట్టు, T2 ఉన్నట్టు. అర్థమైందా? కాబట్టి T2 ఎక్కువ ఉంది కాబట్టి T2 పాజిటివ్ తీసుకున్నాం, T1 ఆపోజిట్ ఉంది కాబట్టి నెగిటివ్ తీసుకున్నాం. T2 మైనస్ T1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ. ఎంఏ అంటే m2 ఇంటూ ఏ, ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ ఇటువైపు కూడా చూస్తే ఎఫ్ ఎక్కువ ఉంది, T2 తక్కువ ఉంది. ఎందుకని? యాక్సలరేషన్ అటువైపు ఉందని తీసుకున్నాం కాబట్టి. F minus T2 is equals to m3a. Got it? And equation number 3. సో ఏం చేయాలి, ఫస్ట్ మనం ఉన్న ఫోర్సెస్ అన్ని డినోట్ చేసేసుకుని దేనికి దాన్ని FBD రాసేస్తే దేనికి దానికి ఈక్వేషన్స్ వస్తాయి. ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి, 1 2 3. ఎన్ని అన్నోన్స్ ఉన్నాయి, వి డోంట్ నో T1, వి డోంట్ నో T1, వి డోంట్ నో T2, అలాగే వి డోంట్ నో A. 1 2 3, 3 unknowns. T1 we don't know, T2 we don't know, A we don't know. So 3 unknowns, 3 equations sufficient to solve. Got it? Sufficient to solve. సో ఈ రెండు యాడ్ చేస్తాం అనుకోండి, T1 పోతుంది, మనకి T2 వస్తుంది. ఈ T2 తీసుకెళ్ళి ఇందులో పెట్టేసాం అనుకోండి, A వచ్చేస్తుంది. ఈజీ. ఫస్ట్ A అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూడండి, 1 + 2 పెట్టేద్దాం. ఆ తర్వాత నువ్వు జస్ట్ మ్యాథ్స్ యూజ్ చేయడమే, ఒక వేరియబుల్ని ఎలిమినేట్ చేసి ఇంకో వేరియబుల్ని కనుక్కోవడమే. ఇది తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేసాం అనుకో, దెన్ T2 మైనస్ 1 + 2 చేసేస్తే T1 క్యాన్సిల్ అయిపోతే T2 ఈజ్ ఈక్వల్స్ టు m1 + m2 ఇంటూ ఏ. దీన్ని తీసుకెళ్ళి ఇందులో పెట్టేద్దాం. అందులో పెట్టేస్తే m1 మైనస్ f మైనస్ m, దీన్ని తీసుకొచ్చి ఇందులో పెడుతున్నాం, దీన్ని తీసుకొచ్చి థర్డ్ ఈక్వేషన్లో పెడుతున్నాం. పెడుతుంటే ఏమొస్తుంది చూడండి, f మైనస్ m1 + m2 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు m3a. దట్ ఎంప్లాయిస్ f ఈజ్ ఈక్వల్స్ టు m1 + m2 ప్లస్ m3 ఇంటూ ఏ. చూసారా, ఇది అటు తీసుకెళ్ళామన్నమాట. అర్థమవుతుందా మీకు? ఏ కనుక్కోవడం కోసం మొత్తం T1 T2 అన్నీ ఎలిమినేట్ చేసేసాం. సో వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఫైనల్లీ వి గాట్? యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు F బై m1 + m2 ప్లస్ m3. వాట్ ఈస్ ద షార్ట్ కట్ ఫర్ దిస్? వాట్ ఈస్ ద షార్ట్ కట్? యాక్సలరేషన్ ఈజ్ నథింగ్ బట్ నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్. నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్. ఇవన్నీ ఇంటర్నల్ ఫోర్సెస్. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏంటి? ఓన్లీ F. F by what is the total mass? m1 plus m2 plus m3. So force by total mass, F by m1 plus m2 plus m3. That is the shortcut. But you don't need, because you are solving them in a procedure. అర్థమైందా? ఏ వచ్చేసింది కాబట్టి కెన్ యూ టేక్ దిస్ ఏ అండ్ సబ్స్టిట్యూట్ హియర్, యూ విల్ గెట్ T1. ఒకసారి T1 వచ్చిన తర్వాత ఇందులో పెడితే T2 వచ్చేస్తుంది. అది నెక్స్ట్ స్టెప్ చేద్దాం. ఇక్కడ దాకా నోట్ చేసుకొని పాజ్ చేసుకుని ఇక్కడ దాకా నోట్ చేసుకోవాలి. చేసారా? రైట్. సో నెక్స్ట్ స్టెప్ ఈస్ టు ఫైండ్ T1. T1 ఈజ్ ఈక్వల్స్ టు m1 ఇంటూ ఏ. ఏ ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు మనం? F బై m1 ప్లస్ m2 ప్లస్ m3 ఓవర్ T1 వచ్చేసింది. ఇప్పుడు మనం T1 తీసుకెళ్ళి ఇందులో పెట్టేసాం అనుకోండి, T2 వచ్చేస్తుంది కదా. సో T2 ఈజ్ ఈక్వల్స్ టు T1 అటు తీసుకెళ్ళిపోతే ప్లస్ అవుతుంది కాబట్టి ఇది m1 F బై m1 ప్లస్ m2 ప్లస్ m3 ప్లస్ దిస్ ఈజ్ m2a. ఏ అంటే మళ్ళీ ఇదే. సో m2 ఇంటూ ఏ అంటే ఏంటి? F బై m1 ప్లస్ m2 ప్లస్ m3. అర్థమైందా? సో T2 ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది? m1 ప్లస్ m2 ఇంటూ F బై m1 ప్లస్ m2 ప్లస్ m3. T2 కూడా వచ్చేసింది, T1 వచ్చేసింది, T2 వచ్చేసింది, అలాగే ఏ వచ్చేసింది. నోట్ చేసుకుంటే ఎటువంటి మిషన్ స్టార్ట్ చేద్దాం. సో ఇవన్నీ కూడా హారిజాంటల్లో మనం అప్లై చేసిన ఇది. మనం ఇప్పుడు ఇందులో పుల్లి కూడా ఇంట్రడ్యూస్ చేద్దాం. ఓకే, నోట్ చేసుకొని పాజ్ చేసుకుని. రైట్. ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్లో కనెక్టెడ్ బాడీస్లో మనం ఏం ఇంట్రడ్యూస్ చేస్తామంటే పుల్లి సహాయంతో కనెక్ట్ చేస్తాం. పుల్లి సహాయంతో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది చూద్దాం. సో హియర్ ఈజ్ ఎ రిజిడ్ సపోర్ట్, ఫ్రమ్ హియర్ ఐ హ్యావ్ ఎ పుల్లి. అంటే ఇక్కడ పుల్లి అంటే అర్థం ఏంటంటే, మళ్ళీ ఇక్కడ పుల్లి అంటే మాస్లెస్ అండ్ అగైన్ ఫ్రిక్షన్లెస్ పుల్లి. దీనికి మాస్ లేదు, ఫ్రిక్షన్ లేదు. ఎప్పుడు పుల్లి అన్నాడంటే మీ సిలబస్లో అర్థం ఏంటి? దానికి మాస్ లేదు, ఫ్రిక్షన్ లేదు. అంటిల్ అన్లెస్ దే సే
వాళ్ళు చెప్పేంత వరకు దానికి మాస్ లేదు, ఫ్రిక్షన్ లేదు. కాబట్టి మీరు ఎప్పుడైనా పుల్లి చూస్తే అది గుర్తుపెట్టుకోండి. వాడు చెప్తే మాస్ ఉందని మాస్ ఉన్నట్టే, అర్థమైందా? సో వాడు చెప్పకపోతే లేనట్టేగా. ఇక్కడ ఒక మాస్ తీసుకుంటాను m1 మాస్, అలాగే ఇక్కడ ఒక మాస్ తీసుకుంటాను m2 మాస్. m1 మాస్ తీసుకున్నాను, m2 మాస్ తీసుకున్నాను. ఇక్కడ ఒక చిన్న కండిషన్ తీసుకుందాం, m1 ఈజ్ గ్రేటర్ దాన్ m2. అంటే ఒక బ్లాక్ ఎక్కువ ఉందని అనుకుంటా, అంటే m1 పెద్దగా ఉంది, m2 చిన్నగా ఉంది. అప్పుడు కంపల్సరీ ఇది ఏమవుతుంది, m1 కిందకు వస్తుంది, m2 ఏమవుతుంది, పైకి వెళ్తుంది. అర్థమవుతుందా? కానీ సాల్వ్ చేయడానికి అది అంత క్రిటికల్ ఏం కాదు, బట్ మనకు తీసుకున్నాం కాబట్టి మొదలు పెడదాం. సో ఈ సిస్టమ్ మొత్తాన్ని మనం ఏమంటాం, ఎట్వుడ్స్ మెషిన్ అంటాం. సో m1 ఈజ్ గ్రేటర్ దాన్ m2 అన్నాం. ఇప్పుడు దీని మీద ఫోర్సెస్ అన్నీ రాద్దాం. m1 ఉందమ్మా, m1 మీద ఫోర్సెస్ రాసామనుకోండి, దాని వెయిట్ m1g కిందకి యాక్ట్ చేస్తుంది. ఇది పెద్దగా ఉంటుందని చెప్పాం కాబట్టి అది కిందకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సలరేషన్ ఏతో కిందకు వస్తుందండి, యాక్సలరేషన్ ఏతో కిందకు వస్తుంది. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇది యాక్సలరేషన్ ఏతో కిందకు వస్తుంది అంటే ఇది ఒకటే స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ ఈజ్ ఇన్ఎక్స్టెండబుల్. స్ట్రింగ్ ఈజ్ ఇన్ఎక్స్టెండబుల్ మీన్స్ ఇది ఎంత కిందకు వస్తే ఇది కూడా అంతే పైకి వెళ్ళాలి. అంటే దీనికి ఎంత యాక్సలరేషన్ ఉంటే దీనికి కూడా అంతే యాక్సలరేషన్. See this, here A, here also A, and here m2g. అయిపోయినాయా? ఫోర్సెస్ అన్నీ రాసామా? అన్నీ రాసినట్టేనా? లేదు, టెన్షన్ ఉందిగా. ఈ స్ట్రింగ్లో ఏముంటుంది, టెన్షన్ ఉంటుంది. రిమెంబర్ దిస్ స్ట్రింగ్ ఈజ్ ఓన్లీ వన్ స్ట్రింగ్, రైట్? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కూడా ఒకటే స్ట్రింగ్ ఉంది. ఒకటే స్ట్రింగ్ ఉంటే మనం ఏమనుకున్నాం, టెన్షన్ ఈజ్ యూనిఫామ్. టెన్షన్ అంతా కూడా అంత స్ట్రింగ్ మొత్తం కూడా టెన్షన్ ఒక్కటే ఉంటుంది అని చెప్పుకున్నాం. సో ఇక్కడ యాక్ట్ చేసే టెన్షన్ మనం చూసుకుంటే ఆ టెన్షన్ టీ ఎలా ఉంటుంది. మరి అలాగే ఈ m2 మీద యాక్ట్ చేసే టెన్షన్ ఎలా ఉంటుంది, టీ ఎలా ఉంటుంది. జాగ్రత్త చూడాలి. టెన్షన్ అనేది మనకి యూనిఫామ్గా ఒకటే టెన్షన్ ఉంటుంది స్ట్రింగ్ అంతా, కాబట్టి ఇక్కడ టెన్షన్ ఎంత ఉంటుంది, టీ ఉంటుంది. ఇక్కడ కూడా టెన్షన్ ఎంత, టీనే. ఈ పాయింట్ దగ్గర చూసుకున్నాం అనుకోండి, ఆ పాయింట్ దగ్గర టెన్షన్ ఎలా ఉంటుంది, కిందకు ఉంటుంది. ఆల్వేస్ టెన్షన్ పుల్స్. సో ఈ పాయింట్ దగ్గర చూసుకుంటే ఎలా ఉంటుంది, టెన్షన్ టీ కింద ఉంటుంది. సో పుల్లీ మీద టీటీ, రెండు టీలు కింద యాక్ట్ చేస్తున్నాయి. మరి అది బ్యాలెన్స్ చేయాలంటే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఎంత ఉండాలి, 2t ఉండాలి. బట్ వీ డోంట్ కేర్, బికాజ్ ఈ పుల్లితో మనకు ఇప్పుడు పని లేదు, m1 m2 మీద పని ఉంది. కానీ మనకు తెలియాలని ఇక్కడ రాస్తున్నా. ఇక్కడ టీ టెన్షన్ ఉన్నప్పుడు పుల్లి మీద ఇటువైపు ఎంత ఉంటుంది, టీ టెన్షన్ ఉంటుంది. ఇటువైపు ఎంత ఉంటుంది, టీ టెన్షన్ ఉంటుంది. ఈ రెండు కిందకి యాక్ట్ చేస్తున్నాయి. పుల్లి కదులుతుందా, కదలలేదు. అంటే కిందకి ఎంత ఫోర్స్ ఉందో పైకి కూడా అంతే ఫోర్స్. పుల్లి కదలలేదు, పుల్లి మాస్లెస్. పుల్లికి యాక్సలరేషన్ ఎంత, 0. ఎందుకని, కదలలేదు కాబట్టి. మాస్ ఎంత, 0. నెట్ ఫోర్స్ ఎంత ఉండాలి, 0 ఉండాలి. నెట్ ఫోర్స్ 0 ఉండాలంటే టీ కిందకు ఉంది, ఇక్కడ టీ కిందకు ఉంది, 2t కిందకు ఉంది కాబట్టి పైకి 2t అనమాట. అర్థమైందా? సో రెండు బ్యాలెన్స్. ఈ స్ట్రింగ్లో ఎంత టెన్షన్ ఉంటుందంటే ఏం చెప్తావు, 2t టెన్షన్ ఉంటుంది, రైట్? అది పక్కన పెడదాం. ఇప్పుడు m1 గురించి చూద్దాం. m1 గురించి ఈక్వేషన్ రాద్దాం. సీ ద FBD ఆఫ్ m1. m1 దగ్గర చూద్దాం. m1 దగ్గర FBD చూస్తే, ఫ్రీ బాడీ డయాగ్రామ్ చూస్తే, ఇది ఫ్రీ బాడీ డయాగ్రామ్. మళ్ళీ పక్కన గీయకల, ఇదే కదా ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఇది కిందకి వెళ్తుంది. కిందకి వెళ్తుంటే ఏంటంటే, కిందకి వెళ్తుంది అంటే m1g పెద్దదా, టీ పెద్దదా? కిందకి వెళ్తుంది కాబట్టి m1g పెద్దది. కిందకి యాక్సలరేషన్ ఉంది కదా, కిందకి యాక్సలరేషన్ ఉంది. ఇది కిందకి వస్తుంది, ఇదేమో పైకి వస్తుంది. ఇది ఏ అని రాసాం. ఇది కిందకి వస్తుంది కాబట్టి m1g మైనస్ పైకి ఉన్నది t ఈజ్ ఈక్వల్స్ టు ఇదెంత, m1a. నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ma. నెట్ ఫోర్స్ ఏంటి, m1g కిందకి, t పైకి. మరి ఇక్కడ చూడండి, m2కి FBD ఆఫ్ m2. FBD ఆఫ్ m2 చూసుకుంటే పైకి టీ ఉంది, బాడీ పైకి వెళ్తుంది, కిందకే ఉంది m2g ఉంది. సో ఇక్కడ ఏం రాస్తామంటే, పైకి టీ ఉంది కాబట్టి టీ పెద్దది, m2g కిందకు ఉంది, ఈజ్ ఈక్వల్స్ టు m2a. గాట్ ఇట్? ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి. ఎన్ని అన్నోన్స్ ఉన్నాయి, రెండు ఈక్వేషన్స్ వచ్చినాయి. ఎన్ని అన్నోన్స్, t ఈజ్ ఎన్ అన్నోన్, a ఈజ్ ఎన్ అన్నోన్. 2 unknowns, 2 equations enough to solve, right? Solve చేసేద్దాం. సాల్వ్ చేస్తే రెండు కలిపేసామనుకోండి, టీ పోతుంది. టీ పోతే m1 ప్లస్ దిస్ సారీ m1g మైనస్ m2g. అంటే ఏం చేస్తున్నాం మనం, 1 + 2 ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ కలుపుతున్నాం. డయాగ్రామ్ కలిసిపోతుందా? సో ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ కలుపుతున్నాం. m1 + m2 ఇంటూ a, 1 + 2 చేస్తుంది. సో అప్పుడు ఏ యాక్సలరేషన్ ఎంత వచ్చింది చూడండి, m1 మైనస్ m2 ఇంటూ జీ కామన్ తీసా బై m1 + m2. వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా టు రిమెంబర్.
చాలాసార్లు వాడుతూ ఉంటారు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, చాలాసార్లు వాడతాం కాబట్టి గుర్తుంచుకోవాలి. ఎట్వుడ్ మిషన్ యొక్క యాక్సలరేషన్ గుర్తుపెట్టుకోవడం మంచిది. తర్వాత పెద్దగా ఏం ఫార్ములాస్ గుర్తుపెట్టుకోం కానీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. M1 - M2. అదే ఒకవేళ M2 పెద్దది అనుకోండి, M2 - M1 వచ్చేది. ఇక్కడ ఎందుకు M1 - M2 వచ్చింది? M1 పెద్దది కాబట్టి M1 - M2 వచ్చింది అంతే. నా ఈ యాక్సలరేషన్ తీసుకెళ్ళి ఏదో ఒక దాంట్లో పెడితే టెన్షన్ వచ్చేస్తుంది. ఒకవేళ ఈ యాక్సలరేషన్ సబ్స్టిట్యూట్ యాక్సలరేషన్ ఇన్ ఆర్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 3 తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? టెన్షన్ వచ్చేస్తుంది. అది మీరు సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే మీకు ఎంత వస్తుందంటే T = 2m1 m2 m1 + m2 ఇంటూ G. ఏ తీసుకొచ్చి దాంట్లో మీరు ఈక్వేషన్ ఏ వాల్యూ తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసి ఇప్పుడు చేయాలి. ఇప్పుడు చేసేస్తే మీకు అర్థమైపోతుంది. ఏం తీసుకొచ్చి అందులో సబ్స్టిట్యూట్ చేయండి, వాల్యూని తీసుకొచ్చి అందులో సబ్స్టిట్యూట్ చేసి టీకి సాల్వ్ చేస్తే మీకు 2m1 m2 m1 + m2 ఇంటూ G వస్తుంది. ఎందుకు నేను రాయగలిగానంటే గుర్తుపెట్టుకున్నాను కాబట్టి. ఎందుకు గుర్తుపెట్టుకున్నానంటే ఇది ఇంపార్టెంట్ కాబట్టి. ఎట్వుడ్ మిషన్ది ఈ 2 ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. అదైనా టెన్షన్ అది, కానీ యూ ఆల్వేస్ ఏబుల్ టు డిరైవ్ కాబట్టి దాని గురించి టెన్షన్ పడకూడదు. బట్ మనం ఫ్రీక్వెంట్గా వాడతాం కాబట్టి ఆటోమేటిక్గా గుర్తుండిపోతుంది. సో అది పాయింట్. రాసుకోండి, పాజ్ చేసి రాసుకోవాలి. అది సాల్వ్ చేయాలి. మీరు సాల్వ్ చేసి అప్పుడు రాసుకోవాలి. పాజ్ చేసి ఏం తీసుకొచ్చి ఈక్వేషన్ 3 తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో పెడితే టెన్షన్ వస్తుంది. రైట్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా M2 అనే బ్లాక్ ఉంది, ఇక్కడ ఒక పుల్లి ఉంది, M1 అనే బ్లాక్ ఉంది. M2 అనే బ్లాక్ ఉంది, M1 అనే బ్లాక్ ఉంది. యూ నీడ్ టు ఫైండ్ యాజ్ యూజువల్ యాక్సలరేషన్ అండ్ టెన్షన్. అవి కనుక్కోవడం అవే తెలియదు మనకి. ఇక్కడ ఈ స్ట్రింగ్లో టెన్షన్ ఎంత ఉంది, అలాగే సిస్టమ్ యాక్సలరేషన్ ఎంత అనేది. ఇప్పుడు ఇదంతా ఒకటే స్ట్రింగ్ కదా. ఒకటే స్ట్రింగ్ అంటే వెంటనే ఏం చేయాలి? టెన్షన్ సేమ్. ఎలా ఉంటుంది టెన్షన్ యాక్ట్ చేసేది? ఆ విధంగా ఉంటుంది. టెన్షన్ పైకి ఉంటుంది. ఓకే. ఈ పుల్లి మీద ఎలా ఉంటుంది? కిందకు ఉంటుంది. మరి ఈ బాడీ మీద టెన్షన్ ఎలా ఉంటుంది? ఆల్వేస్ పుల్స్ ఇలా ఉంటుంది. మరి ఈ పుల్లి మీద ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. అర్థమైందా? టెన్షన్స్ కొంచెం పెద్దగా గీద్దామా? సో ఇది టేబుల్. మనకి ఇలాగా పుల్లి ఉంది. పుల్లి ఉంటే ఇక్కడేమో మనకి M1 ఉంది. ఓకే. ఇక్కడ మనకేముంది? M2 ఉంది. ఇక్కడ అగైన్ లెట్ us assume M1 greater than M2. నో నీడ్ టు assume. ఇది స్మూత్ సర్ఫేస్ అయినప్పుడు కంపల్సరీ M1 కిందకు వస్తుంది. తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా పర్వాలే. ఇది దీనికన్నా తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఇది స్మూత్ సర్ఫేసేగా కిందకు వస్తుంది. అర్థమైందా? నో ప్రాబ్లం. సో పెద్దది ఉండాల్సిన పని లేదు. ఇక్కడ టెన్షన్ తీసుకుందాం. టెన్షన్ T పైకి ఉంటుంది, ఆల్వేస్ పుల్స్. ఇక్కడ టెన్షన్ కిందకు ఉంటుంది. మరి ఇక్కడ టెన్షన్ ఎలా ఉంటుంది? పుల్స్. మరి ఇక్కడ టెన్షన్ ఏ విధంగా ఉంటుంది? రైట్. ఇది ఏ అనే యాక్సలరేషన్తో కిందకు వస్తే ఒకటే స్ట్రింగ్ కాబట్టి ఇది కూడా ఎంత రావాలి? ఏతో ఆ విధంగా వెళ్ళాలి. సో దీనికి కూడా ఏ అనేది ఉంటుంది. నౌ M2కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ రాసామనుకో. M2కి ఈ విధంగా T ఉంది. రెండవ దగ్గర రాదు. దీన్ని సాల్వ్ చేయాలి. దీన్ని సాల్వ్ చేయడం ఈజీయే, బట్ ఇంకొంచెం నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం అన్నీ గీస్తా. ఇప్పుడు M2 ఉంది. M2 చూడండి, జాగ్రత్త చూడండి. M2 మీద ఇంకేం ఫోర్సెస్ ఉంటాయి? MG లేదు, M2G ఉందిగా. M2G ఉంది. అలాగే మరి పైకి ఏముంటుంది? దాని మీద నార్మల్ ఫోర్స్ ఉంటుంది. సో M2 మీద కిందకేమో M2G ఉంటుంది, పైకేమో N ఉంటుంది. ఆ ఫోర్సెస్ కూడా రాస్తా చూడండి. ఇటువైపు టెన్షన్ T ఉంది, యాక్సలరేషన్ ఇటువైపు ఉంది, పైకేముంది? నార్మల్ ఫోర్స్ N ఉంది, కిందకేముంది? M2G ఉంది. ఓకేనా? కానీ ఈజ్ దేర్ ఎనీ మోషన్ అలాంగ్ వై యాక్సిస్? వై యాక్సిస్ వైపు మోషన్ ఏముందా? లేదు. ఏమీ లేకపోతే పైనకి వెళ్ళే ఫోర్స్ కిందకి వెళ్ళే ఫోర్స్ ఎలా ఉండాలి? సేమ్ ఉండాలి. అంటే నార్మల్ ఫోర్స్ N = M2G. దీంతో మనకు పని లేదు, బట్ ఒకసారి అది రాసి పెట్టేసుకుంటే మీకు ఐడియా వచ్చేస్తుంది. మరి అలాగే ఇక్కడ టెన్షన్ గురించి రాస్తే టెన్షన్ T = నెట్ ఫోర్స్ అనేది ఎక్స్ యాక్సిస్ వైపు చూసుకో. ఎక్స్ యాక్సిస్ వైపు ఏముంది? T ఉంది. ఎక్స్ యాక్సిస్ వైపు యాక్సలరేషన్ ఎంత? A ఉంది. సో M2A ఈక్వేషన్ నెంబర్ 1. సో T = M2A ఈజీగా రాసేస్తాం. మరి M1కి చెప్పండి. M1కి ఏముందో చెప్పండి. కిందకి ఏముంటుంది? M1G ఉంటుంది.
కిందకి ఏముంటుంది M1G ఉంది. సో ఎక్స్ యాక్సిస్ మీద ఏమీ లేవు, కాంటాక్ట్ కూడా లేదు కాబట్టి కాంటాక్ట్ ఫోర్సెస్ ఏమి ఉండవు ఎక్స్ యాక్సిస్ మీద ఏమీ లేవు. సో వై యాక్సిస్ మీద కిందకు వస్తుంది కాబట్టి ఏది పెద్దగా ఉంది, M1G పెద్దగా ఉంది. సో M1G మైనస్ పైకి ఏముంది, టెన్షన్ T ఉంది, ఈజ్ ఈక్వల్స్ టు M1A. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. 1 and 2 సాల్వ్ చేస్తే A and T వచ్చేస్తాయి కదా. సాల్వ్ 1 and 2 సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తాయి, A and T వచ్చేస్తాయి. ఈ రెండు కలిపేసాం అనుకోండి, 1 + 2 కలిపేసాం. ఇప్పుడు కలుపుదాం ఉండండి. 1 + 2 కలిపితే టీ క్యాన్సిల్ అయిపోయింది. మనకి ఏమొస్తుంది చూడండి, M1G ఈజ్ ఈక్వల్స్ టు M1 + M2 × A. సో యాక్సలరేషన్ ఎంత వచ్చింది, M1G / M1 + M2. దీన్ని తీసుకొచ్చి యాక్సలరేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టామనుకో, T వచ్చేస్తుందిగా, సబ్స్టిట్యూట్ చేయండి. T ఈజ్ ఈక్వల్స్ ఎంత వస్తుంది అప్పుడు, M2 × M1G / M1 + M2. ఇంకా అందంగా రాయాలంటే M1 M2G. కరెక్ట్. పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. రైట్. ఇప్పుడు ఇదే డయాగ్రామ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగే ప్రాబ్లం ఇచ్చి దే ఆస్క్ వాట్ ఈస్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద పుల్లీ. ఫోర్స్ ఆన్ పుల్లీ మీద ఫోర్స్ అడిగాడు. ఏం చేస్తాం, పుల్లీ ఇలా ఉంది, దీని మీద T ఇలా యాక్ట్ చేస్తుంది, రెండు Tలో యాక్ట్ చేస్తున్నాయి. ఎలా యాక్ట్ చేస్తున్నాయి, పర్పెండిక్యులర్గా యాక్ట్ చేస్తున్నాయి. సో వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ ఫార్ములా, నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు √F1² + F2² + పైథాగరస్ అని ప్యారలోగ్రామ్ లా ప్రకారం ఈ రెండు ఎలా ఉన్నాయి, 90 degrees ఉన్నాయి. అంటే ఏం చేయొచ్చు, T² + T². cos 90 ఎంత, 0 కాబట్టి థర్డ్ టర్మ్ ఉండదు. cos 90 0 కాబట్టి థర్డ్ టర్మ్ ఉండదు. సో F ఈజ్ ఈక్వల్స్ ఎంత వస్తుంది, √2 × T. సో ఫోర్స్ ఆన్ పుల్లీ ఈజ్ √2 × T. జాగ్రత్త సాల్వ్ చేయాలి. ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక ఇంక్లైన్ తీసుకున్నాను, θ యాంగిల్. దిస్ ఈజ్ ఎ పుల్లీ. ఫ్రమ్ దిస్ పుల్లీ M2 మాస్ అండ్ హియర్ యూ హ్యావ్ M1 మాస్. ఇప్పుడు ఏం కనుక్కోవాలి, యాజ్ యూజువల్ యాక్సలరేషన్ కనుక్కోవాలి, అలాగే వాట్ ఈస్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్. యాక్సలరేషన్ కనుక్కోవాలి, అలాగే టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ కనుక్కోవాలి ఫస్ట్. ఇప్పుడు ఏది కిందకి వెళ్తుంది, ఏది పైకి వస్తుంది. ఈవెన్ దో నీకు M1 పెద్దది M2 పెద్దది అని తెలిసినా చెప్పలేవు, ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ θ. ఇది దీనికన్నా పెద్దదైనా ఇదే కిందకి రావచ్చు, చెప్పలేం, ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ θ కాబట్టి. జాగ్రత్తగా ఏకైనా తీసుకో, నీకు నచ్చిన చోట తీసుకో, పర్వాలేదు. నీకు నచ్చిన M1 కిందకి వెళ్తుంది అనిపిస్తే కిందకి తీసుకో, M2 కిందకి అనిపిస్తుందంటే కిందకి తీసుకో, పర్వాలేదు. ఎట్ ది ఎండ్ యాక్సలరేషన్ తీసుకుంటాం కదా, M1 ఇటు వస్తుందని యాక్సలరేషన్ తీసుకుంటాం కదా, ఒకవేళ అది రైట్ అయితే నీకు పాజిటివ్ వాల్యూ వస్తుంది. ఎట్ ది ఎండ్ ఒకవేళ నువ్వు తీసుకున్న డైరెక్షన్ తప్పు అనుకో, నెగిటివ్ వస్తుంది. సో ఎట్ ది ఎండ్ యూ రియలైజ్, ఓహో మనం తీసుకున్న తప్పు, కిందకి కాదు పైకి తీసుకోవాలి అని. అప్పుడు ఏం చేస్తావు, మైనస్ తీసేసి ప్లస్తో ఆన్సర్ రాస్తావు, అంతే. అన్ని పైకి వెళ్తున్నాయి అని చెప్పి చెప్తావు. అర్థమైందా? తప్పేం లేదు, మనం ఎలాగైనా మొదలు పెట్టచ్చు, ఆన్సరు కరెక్టే వస్తుంది. ఒకవేళ నువ్వు కరెక్ట్ డైరెక్షన్ తీసుకుంటే పాజిటివ్ యాక్సలరేషన్ వస్తుంది, తప్పు డైరెక్షన్ తీసుకుంటే నెగిటివ్ యాక్సలరేషన్ వస్తుంది, అంతే. అర్థమవుతుందా? సో దాని గురించి ఏం పెద్ద బాధపడక్కర్లేదు. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే M1 కిందకు వస్తుంది అనుకుంటా. M1 కిందకు వస్తుంది అంటే ఏ యాక్సలరేషన్తో కిందకి M1 వస్తుంటే ఇది ఏ యాక్సలరేషన్తో పైకి వెళ్తుంది. ఓకేనా? కొంచెం పెద్దగా గీద్దాం, ఇది సరిపోదు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. సో పెద్దగా గీసుకుందాం. అది సో ఇదొక పుల్లి. జాగ్రత్తగా చూడాలి, ఇలాంటి ప్రాబ్లం చేయడం ఫస్ట్ టైం అయిన వాళ్ళు ఇంకా జాగ్రత్తగా చూడాలి, కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడాలి, అన్నీ స్టెప్ బై స్టెప్ చూడాలి. సో నేను ఏమనుకుంటున్నాను, పెన్ వాడుదాం. M1 కిందకు వస్తుంది. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం. θ అనేది ఇక్కడ ఇచ్చాడు, ఏ అనే యాక్సలరేషన్తో ఇది కిందకు వస్తుంది, ఇది ఏ అనే యాక్సలరేషన్తో పైకి వెళ్తుంది. టెన్షన్ ఫస్ట్ రాసేద్దాం, అది మంచి ఈజీ కదా. టెన్షన్ పైకి ఉంటుంది కాబట్టి T పైకి రాసేసి, ఈ పాయింట్ దగ్గర ఎలా ఉంటుంది, కిందకు ఉంటుంది. ఈ పాయింట్ దగ్గర కిందకి టెన్షన్ ఉంటుంది, ఈ పాయింట్ దగ్గర పైకి టెన్షన్ ఉంటుంది. కిందకి ఇక్కడ ఏముంటుంది, M2G. ఇంకేమైనా ఫోర్సెస్ ఉన్నాయి దీని మీద, ఏం లేవు, బతికిపోయింది. M2కి ఒకటే M2G ఉంది, T ఉంది. సో దీంతో మనకు పని లేదు, M2కి మొత్తం ఫినిష్ చేసేసి M1కి ఫినిష్ చేద్దాం. M1కి ఇటువైపు Mg ఉంటుంది, కిందకి వెర్టికలీ డౌన్, వెయిట్ యాక్స్ వెర్టికలీ డౌన్. మీరు ప్రీవియస్ పార్ట్లో మనం చెప్పుకున్నాం, పార్ట్ 4లో మనం చెప్పుకున్నాం, పార్ట్ 3లో మనం చెప్పుకున్నాం. Mg అనేది ఇలా యాక్ట్ చేస్తుంది వెర్టికల్లీ డౌన్ అని చెప్పేసి, అవునా? సో వెయిట్ అనేది ఎప్పుడు కూడా వెర్టికల్లీ డౌనే యాక్ట్ చేస్తుంది.
సో m2g m1g. ఇప్పుడు మనకి మోషన్ ఇటువైపు ఉంది కాబట్టి అటువైపు ఫోర్సెస్ని రిజాల్వ్ చేసుకోవాలి. ఇటువైపు ఏముంటుంది, వై యాక్సిస్ ఉంది. గట్ ఎయిట్. ఇటువైపు వై యాక్సిస్, ఇటువైపు ఎక్స్ యాక్సిస్. ఇటువైపు మోషన్ ఉంటే అటువైపు ఎక్స్ యాక్సిస్ తీసుకోవడం మంచిది. ఇప్పుడు ఇది టీటా అయితే ఈ యాంగిల్ కూడా టీటానే. మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. ఇది టీటా అయితే ఇది కూడా టీటానే అవుతుంది. సో ఇటువైపు ఏం యాక్ట్ చేస్తుంది, m1g కాస్ టీటా, m1g కాస్ టీటా. ఇటువైపు ఎప్పుడైతే ఈ సర్ఫేస్ మీద ఫోర్స్ అప్లై చేస్తుందో ఈ సర్ఫేస్ దాని మీద కూడా ఫోర్స్ అప్లై చేస్తుంది. సో పైకి ఏముంటుంది మనకి, ఇది యాక్సలరేషన్ ఏ అని పెడదాం. పైకి ఏం యాక్ట్ చేస్తుంది, ఎప్పుడు కూడా సర్ఫేస్ కాంటాక్ట్లో ఉంటే ఒక నార్మల్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. సో ఎన్ యాక్ట్ చేస్తుంది. చూడండి ఇటువైపు ఏమో m1g కాస్ టీటా దీనివల్ల యాక్ట్ చేస్తుంది. సారీ ఇటువైపు రాయలేదా నేను, ఇటువైపు చూడండి m1g సైన్ టీటా. సో m1g అనేది ఇటువైపు నేను రెండు ముక్కలు చేసుకున్నా, m1g కాస్ టీటా, m1g సైన్ టీటా. అలాగే సర్ఫేస్ కాంటాక్ట్లో ఉంది కాబట్టి నార్మల్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. నార్మల్ ఫోర్స్ ఎలా యాక్ట్ చేస్తుంది, నార్మల్గా సర్ఫేస్కి నార్మల్గా యాక్ట్ చేస్తుంది. సర్ఫేస్ నార్మల్ అంటే ఇటు. సో నార్మల్ ఫోర్స్ అన్ని ఫోర్సెస్ రాసేసి గాట్ ఎయిట్ రైట్. ఇప్పుడు వై యాక్సిస్ మీద ఏమైనా మోషన్ ఉందా, వై యాక్సిస్ మీద ఏమీ మోషన్ లేదంటే ఇమీడియట్గా మనం n = ఏం చెప్పచ్చు, m1g కాస్ టీటా అని చెప్పి. సో ఒకటి చేసి పక్కన పెట్టేసింది, దాంతో పెద్ద ఉపయోగం లేదు, చేసి పక్కన పెట్టేసింది. ఎందుకంటే దేర్ ఇస్ నో మోషన్ అలాంగ్ వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. ఓకేనా. సో ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుందాం. ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటే ఈక్వేషన్ నేను రైట్ చూడండి, ఇటువైపు వస్తుంది కాబట్టి m1g సైన్ టీటా పెద్దగా ఉంటుంది. m1g సైన్ టీటా పెద్దది మైనస్ g. సో ఈక్వేషన్ రాద్దాం, m1g sin theta minus t is equals to m1a. అయిపోయింది. నెట్ ఫోర్స్ along x axis is equals to mass into acceleration along x axis. F net is equals to ma, సెకండ్ లా, న్యూటన్స్ సెకండ్ లా. ఇది చూడండి అమ్మా, ఇది పైకి వస్తుంది కాబట్టి t ఫస్ట్ వస్తుంది మైనస్ కిందకి ఎవరు ఉన్నారు, m2g ఉన్నారు. సో m2g. అండ్ రిమెంబర్ మన ఎగ్జాంపుల్స్లో ఎక్కడ కూడా ఫ్రిక్షన్ లేదు, అన్ని స్మూత్ సర్ఫేసెస్. ఓకేనా, ఫ్రిక్షన్ ఏం లేదు. ఫ్రిక్షన్ గురించి తర్వాత మాట్లాడదు. m2g కిందకు ఉంది, t పైకి ఉంది, పైకి వెళ్ళేది t కాబట్టి t ఫస్ట్ రాసాం. t మైనస్ m2g ఈజ్ ఈక్వల్స్ టు m2a. 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. 2 ఈక్వేషన్స్ ఉంటే ఏం చేస్తావు, ఈ రెండు యాడ్ చేస్తే t ఎగిరిపోద్ది. t ఎగిరిపోతే మనకి ఏ వచ్చేస్తుంది. ఆ ఏం తీసుకొచ్చి ఒక దాంట్లో ఒక ఈక్వేషన్లో పెట్టామనుకో నీకేం వస్తుంది, టెన్షన్ వచ్చేస్తుంది. సో 2 ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి సాల్వ్ చేయాలి మీరు. ఓకేనా, చేయండి. పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. పాజ్ చేసి ఏకి టీకి సొల్యూషన్ కూడా చేయాలి మీరు. ఓకేనా, ఈ రెండు ఈక్వేషన్స్ కలిపేస్తే యాడ్ దీస్ 2 ఈక్వేషన్స్, ఫస్ట్ వన్, సెకండ్ వన్. సో ఇఫ్ యూ డూ 1 + 2 యూ గెట్ ఏ ఎంతో వస్తుంది. వచ్చిన తర్వాత తీసుకెళ్ళి ఇందులో కానీ ఎందులో పెడితే మీకు టెన్షన్ ఎంతో వచ్చేస్తుంది. దట్ ఈస్ ద సొల్యూషన్. చేసేయాలి, పాజ్ చేసి చేయాలి. చేసారా, నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ విధంగా ఉందనుకోండి. దిస్ ఈజ్ θ1, దిస్ ఈజ్ θ2, దిస్ ఈజ్ m1 అండ్ దిస్ ఈజ్ m2 అండ్ హియర్ ఈజ్ ద పుల్లీ. సేమ్ యాజ్ ఇట్ ఈజే, కాకపోతే రెండు సైడ్లో నేను ఇంక్లైన్ ఇచ్చాను అంతే. యాజ్ ఇట్ ఈజే కానీ అటు ఇటు ఇంక్లైన్ ఇచ్చాను. ఇటువైపు ఏం యాక్ట్ చేసి చెప్పండి, డైరెక్ట్గా రాసేయచ్చు m2g sin θ. ఇక ఈ y యాక్సిస్ రాయట్లే, ఎందుకంటే దాంతో మనకి ఎలాగ పని ఉండలేదు. ఎందుకు రాయడం, అందుకే రాయట్లే. ఇది యాక్సలరేషన్తో ఇలా వస్తుంది అనుకుందాం. ఓహో, మనం ఎప్పుడు వన్ పెద్దగా అనుకుంటున్నాం కదా, ఇది పైకి వెళ్తుందేమో కిందకు వస్తుంది. అలా మనకు తెలియదు m1 కిందకు వస్తుందా, m2 మనకి ఎలా తెలుస్తుంది ప్రాబ్లం చేయకుండానే. కాబట్టి ఏదో ఒకటి తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఏదో ఒక డైరెక్షన్, అంటే ఇది పైకి వస్తుంది, ఇది కిందకు వస్తుంది అని ఈ రెండు ఇలా వెళ్ళవుగా, అది తీసుకోకూడదు. అంటే యాక్సలరేషన్స్ ఎలా తీసుకోకూడదు, అర్థమైంది. రెండు ఇలా తెగిపోయి థ్రెడ్. ఓకేనా, m1 పైకి వెళ్తే m1 కిందకి వస్తుంది, m2 పైకి వెళ్తుంది, లేదా m2 కిందకి వస్తుంటే m1 పైకి వెళ్తుంది. ఏదో ఒకటి దాంతో మొదలు పెట్టచ్చు. ఎట్ ది ఎండ్ ఇఫ్ యూ గెట్ పాజిటివ్ వాల్యూ యువర్ డైరెక్షన్స్ ఆర్ కరెక్ట్. ఎట్ ది ఎండ్ ఇఫ్ యూ గెట్ నెగిటివ్ వాల్యూ ఫర్ ఏ దెన్ యువర్ డైరెక్షన్స్ ఆర్ రాంగ్. అర్థమైంది, రివర్స్ అని తెలుస్తుంది. ఓకే, దానివల్ల పెద్ద ప్రాబ్లం లేదు. సో ఇటు టెన్షన్ t ఇక్కడి నుంచి, మరి ఇక్కడి నుంచి t, మొత్తం స్ట్రింగ్ అంతా ఒకటే కాబట్టి ఇటువైపు కూడా t, ఇటువైపు కూడా t. ఇటువైపు ఎవరు ఉంటారు చెప్పండి, m1g sin θ2, m1g sin θ2. ఈక్వేషన్స్ రాయాలి, రాసేద్దాం. ఈక్వేషన్స్ ఏముంది, ఈజీ కదా. ఈక్వేషన్స్
m1g sin θ2 కాదు కదా, θ2 రాసేమా, దిస్ ఈజ్ θ1, అది దిస్ ఈజ్ θ2. ఇప్పుడు ఇది రాద్దాం, m1g sin θ మైనస్ టీ ఈజ్ ఈక్వల్స్ టు m1a. ఫస్ట్ ఈక్వేషన్ ఇది పెద్దదే, కిందకు వస్తుంది. ఇక్కడ ఎవరు పెద్దోళ్ళు, టీ పెద్దోళ్ళు, ఎందుకంటే అది పైకి పోతుంది కదా, యాక్సలరేషన్ పైకి ఉంటే పైకి టీ ఉన్నట్టు. ఓకేనా, m2g sin θ2 is equals to m2a. Again you get two equations. If you add them, t will go away and you will get acceleration. Acceleration వచ్చిన తర్వాత తీసుకొచ్చి ఏదో ఒక ఈక్వేషన్ పడేస్తే టెన్షన్ వచ్చేస్తుంది. అర్థమైందా? రెండు ఈక్వేషన్స్ ఉంటే రెండు వేరియబుల్స్కి 10th క్లాస్ ప్రాబ్లం ఈజీగా చేసి పడేస్తారు. అర్థమైంది? రాసేయండి, చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. చూడడానికి రెండు కేసెస్ ఒకలాగే ఉంటాయి, రెండు కేసుల్లో డిఫరెంట్ యాక్సలరేషన్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ 2m మాస్ ఉంది, ఇక్కడ m మాస్ ఉంది. ఇక్కడ m మాస్ ఉంది, ఇక్కడ 2m మాస్ లేదు. 2mg ఫోర్స్ కిందకి డైరెక్ట్గా 2mg ఫోర్స్తో కిందకి లాగుతున్నాం దీన్ని. 2mg ఫోర్స్తో డైరెక్ట్గా కిందకి లాగుతున్నాం. మరి అప్పుడేంటి, ఇది ఎట్వుడ్ మిషనే, ఇది ఎట్వుడ్ మిషన్ కదా. ఎట్వుడ్ మిషన్ యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి, a ఈజ్ ఈక్వల్స్ టు m1 మైనస్ m2 ఇంటూ g బై m1 ప్లస్ m2. సో ఈజీగా మనం చేసేయచ్చు. m1 అంటే ఇక్కడ ఎవరు 2m మైనస్ m, 2m మైనస్ m అంటే m. మనం రాద్దాం, 2m మైనస్ m ఇంటూ g బై 2m ప్లస్ m. ఎందుకు ఇది డ్యాన్స్ కడుతుంది? సో mm క్యాన్సిల్ అయిపోతే మనకి ఏ ఈజీ క్వశ్చన్ ఎంత వచ్చిందమ్మా, g/3. ఫినిష్. దిస్ ఈజ్ ఎట్వుడ్ మిషన్ ఫార్ములా వాడేసాం, టక్ మనం వాడేసాం. 2m మైనస్ m ఎంత, m, ఇది 3m కొట్టుకుపోతే g/3 వచ్చింది. మరి ఇక్కడ విషయం ఏంటి, ఇక్కడ చూడండి 2mg ఫోర్స్తో మనం ఇలా లాగుతున్నామంటే ఈ పాయింట్ తీసుకుంటే ఈ పైకి ఎంత టెన్షన్ ఉన్నట్టు, టెన్షన్ ఈజ్ ఈక్వల్స్ టు టీ. అలాగే ఇటు చూసుకుంటే ఇదంతా ఒకటే స్ట్రింగ్ కాబట్టి ఇక్కడ టీ, ఇక్కడ టీ, ఇక్కడ టీ. గట్ ఇట్. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ మాస్ లేదు. అంటే ఇక్కడ 2mg ఉంటే ఇక్కడ ఒకటి టెన్షన్ ఎంత అవుతుంది, 2mgనే అవుతుంది. మాస్ లేదు కదా, మాస్ లేకపోతే ఇక్కడ ఏమీ మాస్ లేకపోతే ఈ పాయింట్కి యాక్సలరేషన్ ఏముంటుంది, ఏముండదు. ఐ మీన్ పాయింట్కి మాస్ లేకపోతే ఫోర్స్ ఎంత, F ఈజ్ ఈక్వల్స్ టు ma. మాస్ ఏం లేదు, 0. అంటే ఫోర్స్ ఈక్వల్స్ టు 0 ఉండాలి, నెట్ ఫోర్స్ 0 ఉండాలి ఈ పాయింట్ కంటే. కిందకి 2mg ఉంటే పైకి కూడా ఏముండాలి, 2mg ఉండాలి. అంటే ఇవన్నీ కూడా ఏంటి, 2mgలు. ఇది కూడా ఏంటి, 2mgలు. ఇవన్నీ కూడా 2mgలు అనమాట. అర్థమవుతుందా? టెన్షన్ అంతా కూడా మనకి ఏం రావాలి, 2mg ఉండాలి. సో ఇన్ దిస్ కేస్ డైరెక్ట్లీ టెన్షన్ ఈజ్ ఈక్వల్స్ టు 2mg. మరి ఇక్కడ చూడండి, ఇది mg కిందకి యాక్ట్ చేస్తుంది. దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ రాసామనుకో, ఫ్రీ బాడీ డయాగ్రామ్ వస్తే ఇదేమో mg కిందకి, t ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 2mg. ఎవరు పెద్దగా ఉన్నారు, t పెద్దగా ఉంది. సో ఇది పైకి వెళ్తుంది కాబట్టి t మైనస్ రాస్తా, t మైనస్ mg ఈజ్ ఈక్వల్స్ టు ma. ఇది పైకి వెళ్తుంది కంపల్సరీ. ఎందుకు పైకి వెళ్తుంది చెప్పాలి, ఎందుకంటే ఇది 2mg ఉంది, t 2mg ఉంటే ఎవరు పెద్దగా ఉన్నారు, mg పెద్ద 2mg పెద్ద, 2mg పెద్ద. సో ఇక్కడ t ఎంత, 2mg మైనస్ mg ఈజ్ ఈక్వల్స్ టు ma. నేను ఇందాక చెప్పా, ఇది mg కొట్టేస్తే ఏ ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చిందమ్మా, g వచ్చింది. సో ఇక్కడ ఏమో g/3 వచ్చింది, అక్కడ ఏమో ఏ ఈజ్ ఈక్వల్స్ టు g వచ్చింది. మనం ఇందాక చెప్పుకున్నాం, ఒకవేళ నీకు యాక్సలరేషన్ పైకి ఉందని తెలియకపోతే కింద తీసుకున్నాం అనుకో, కింద తీసుకుంటే ఇక్కడ mg మైనస్ t వద్దు. అలా వస్తే ఇక్కడ ఏ వాల్యూ నీకు మైనస్ g వద్దు. అప్పుడు నీకు తెలుస్తుంది నేను పైకి తీసుకుని ఉండాలి అని. సో నో ప్రాబ్లం, ఎటు తీసుకున్నా పర్వాలే, అదనమాట. సో ఇక్కడ g వచ్చింది, ఇక్కడేమో g/3 వచ్చింది. రెండు కూడా డిఫరెంట్ ప్రాబ్లమ్స్. ఇక్కడ 2m మాస్ ఉంది, ఇక్కడ 2mg ఫోర్స్ ఉంది. రెండింటికి డిఫరెన్స్ ఇది. ఓకేనా, నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. ఈ విధంగా ఒక పుల్లి ఉంది, ఈ పుల్లి మీద ఇటువైపు 2 మాసెస్ పెట్టాం, ఇక్కడ ఒక మ్యాథ్స్ పెట్టాం. దీన్ని సాల్వ్ చేయమన్నారు. ఇది ఎట్వుడ్ మిషన్ కాదు. ఎట్వుడ్ మిషన్ అయితే ఇక్కడ 2 మాసెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్త చూసుకోవాలి, ఆ ఫార్ములాస్ వాడేయకూడదు, జాగ్రత్తగా మళ్ళీ చేసుకోవాలి. దీనికి ఇది ఫస్ట్ బాడీ అనుకుందాం, ఇది సెకండ్ బాడీ, ఇది థర్డ్ బాడీ అనుకుందాం. దేనికి దాన్ని సపరేట్ తీసుకో. ఇక్కడ ఎన్ని స్ట్రింగ్స్ ఉన్నాయి, ఇదంతా ఒకటే స్ట్రింగ్, ఒక స్ట్రింగ్, ఇటువైపు 2. సో 2 స్ట్రింగ్స్ ఉన్నాయి కాబట్టి మనకి రెండిట్లకి వేరే టెన్షన్స్ ఉంటాయి. వేరే టెన్షన్స్ ఉంటే రెండిట్లకి వేరే, ఒకదానికి T1 ఇంకోదానికి T2 తీసుకోవాలి. ఇప్పుడు దీనికి T1 అని తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎంత ఉంటుంది, T1. అర్థమైందా, కిందకి ఏముంటుంది, mg. జాగ్రత్త చూడాలి, T1 పైకి ఉంది, mg కిందకు ఉంది. దీని పని అయిపోయింది, ఇంకేమైనా ఉంది అందులో, ఏం లేదు, దాని పని అయిపోయింది. దీని పని చూడాలి, ఇది T1 పైకి ఉంది, మరి ఈ స్ట్రింగ్లో ఏముంటుంది, T2 ఉంటుంది. టెన్షన్స్ ఫస్ట్ రాసేసుకుందాం. ఇది T2 కింద పైకి ఉంది, కొంచెం పెద్దగా గీద్దాం. ఇది
మరి ఓవర్ యాక్షన్ కింద దాకేందుకు అది ఓకేనా ఏమో ఇప్పుడు చూడండి దీని మీద టెన్షన్ T2 ఉంటుంది కదా, ఎందుకంటే వేరే స్ట్రింగ్, ఇది వేరే స్ట్రింగ్, ఇదంతా ఒకటే స్ట్రింగ్. మళ్ళీ ఇది పుల్లి కదా, పుల్లి మాస్లెస్ పుల్లి, ఇది T2, కిందకి T2 ఉంటుంది. ఇది ఇంపార్టెంట్, ఇక్కడ మిస్ చేస్తారు జనాలు, ఇవన్నీ రాసేస్తారు, ఇది కిందకి T2 మిస్ అవుతారు. మళ్ళీ అక్కడ T2 మిస్ అవ్వకుండా కొన్ని T2 పెడతారు, ఇంకోటి మిస్ అవుతారు. ఇక్కడ ఏముంటుంది, దీని వెయిట్ MG ఉంటుంది, అది మిస్ అవుతారు, అది జాగ్రత్త చూసుకోవాలి. అర్థమైందా? దాని వెయిట్ MG ఒకటి యాక్ట్ చేస్తుంది, కిందకి ఇదేం యాక్ట్ చేస్తుంది MG. ఈ MG రాసేసి ఈ MG మర్చిపోతారు. అర్థమైందా? అక్కడ మర్చిపోకూడదు, జాగ్రత్తగా ఈ ఫోర్సెస్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? రాయగలగాలన్నీ. ఇప్పుడు ఫస్ట్ దానికి రాద్దాం. ఫస్ట్ దానికి రాస్తే ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఇది కిందకు వస్తుందని మనకు అర్థమైపోయింది. సో యాక్సలరేషన్ ఏ కిందకు వస్తుంది, ఇది పైకి వెళ్తుంది. హూ ఈజ్ గ్రేటర్, T1. సో T1 మైనస్ MG ఈజ్ ఈక్వల్స్ టు MA. ఫినిష్. అన్ని యాక్సలరేషన్స్ సేమే, ఎందుకంటే ఇన్ఎక్స్టెండబుల్ స్ట్రింగ్స్. సెకండ్ చూడండి, సెకండ్ దానికి చూస్తే కిందకు వస్తుంది. సో T2, ఇంకోటి ఏదో ఉంది ఇక్కడ, T2 ప్లస్ MG మైనస్ T1 ఈజ్ ఈక్వల్స్ టు MA. థర్డ్ దానికి చూడండి, థర్డ్ బ్లాక్, దిస్ ఇస్ థర్డ్ బ్లాక్, దిస్ ఇస్ సెకండ్ బ్లాక్, దిస్ ఇస్ ఫస్ట్ బ్లాక్. ఓకే, దేనికి దానికి థర్డ్ బ్లాక్ చూస్తే థర్డ్ బ్లాక్ కిందకు వస్తుంది MG ఎక్కువ, MG మైనస్ T2 ఈజ్ ఈక్వల్స్ టు MA. చూడాలి, జాగ్రత్త చూడండి, పాజిటివ్స్ రాసుకోండి. ఇప్పుడు మనకు 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఎన్ని అన్నోన్స్ ఉన్నాయి, T1 అన్నోన్, T2 అన్నోన్, A అన్నోన్. 3 అన్నోన్స్, 3 ఈక్వేషన్స్, బెస్ట్. 3 అన్నోన్స్కి 3 ఈక్వేషన్స్ ఉంటే ఈజీగా సాల్వ్ చేసేయచ్చు, అంతే కదా, రైట్. సో ఇదంతా కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎలా సాల్వ్ చేయొచ్చు చూడండి. ఇప్పుడు ఈ రెండు కలిపేసామనుకో T1 పోద్దిగా, T1 పోద్ది. ఆ పోయిన ఈక్వేషన్ ఈ రెండు కలిపామనుకో T2 పోద్దిగా, పోద్దు. నీకేం వస్తుంది, యాక్సలరేషన్స్. సో నేను ఏం చేస్తాను అంటే 1 + 2 కలుపుతాను. 1 + 2 కలిపితే T1 పోతుంది, పోతే T2 MG కూడా పోతుంది. సో T2 ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చింది, 2MA వచ్చింది. ఇప్పుడు T2 తీసుకెళ్ళి ఇందులో పెట్టేశాను అనుకో, థర్డ్ ఈక్వేషన్ ఏమైపోతుంది చూడండి, MG మైనస్ 2MA ఈజ్ ఈక్వల్స్ టు MA. దట్ మీన్స్ A ఈజ్ ఈక్వల్స్ ఏమొస్తుంది చూడండి, ఇది అటు వెళ్తే 3MA, ఏ క్యాన్సిల్ అయిపోతే మనకి ఎంత వస్తుంది, G/3. ఏ వచ్చేసింది. ఇప్పుడు ఏ తీసుకెళ్ళి ఇందులో పెట్టేసాను అనుకో, T2 వచ్చేదిగా. T2 ఈజ్ ఈక్వల్స్ ఎంత చూడండి, 2MG/3. ఎందుకు, ఇది తీసుకెళ్ళి ఇందులో పెట్టా, అది వచ్చింది. తీసుకెళ్ళి ఇందులో పెడితే అది వచ్చింది 2M. మరి T1 కావాలంటే ఇందులో పెట్టచ్చు. ఫస్ట్ ఈక్వేషన్లో ఏ బదులు ఎంత పెడతాం, G/3 పెడతాం. ఏ బదులు G/3 పెడితే T1 ఎంత వస్తుంది చూడండి, ఏ బదులు G/3 పెట్టాము, ఇది ఇటు వెళ్ళింది అనుకో, 1 + G/3 ఎంత, 4G/3 అంటే 4MG/3. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మనకి ఈజీగా వచ్చాయి. ఒక్కసారి ఈక్వేషన్స్ వచ్చినాయి అంటే ఈజీలీ యూ కెన్ సాల్వ్. పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. చూడండమ్మా, ఇదిలో జాగ్రత్తగా ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఒక మనిషి ఉన్నాడు, మనిషి కింద ఒక స్కేల్ ఉంది, వేయింగ్ స్కేల్. అర్థమైందా? ఆ వేయింగ్ స్కేల్ వాడి వెయిట్ని మెజర్ చేస్తుంది. వీడు ఒక బాక్స్లో ఉన్నాడు, వుడెన్ బాక్స్లో ఉన్నాడు. ఈ వుడెన్ బాక్స్లో వీడు ఈ వుడెన్ బాక్స్కి అటాచ్ చేయని ఒక స్ట్రింగ్ని తీసుకొచ్చి ఇటు పట్టుకున్నాడు. పట్టుకోవడం ద్వారా వీడు రెస్ట్లోకి వచ్చాడు. అంటే ఈ స్ట్రింగ్ని పట్టుకుని ఈ వుడెన్ బాక్స్ని వీడిని మొత్తం అంతా ఎక్కడ ఉంది, స్టేషనరీ, రెస్ట్లో ఉంది. సిస్టమ్ ఈజ్ ఎట్ రెస్ట్. సిస్టమ్ ఈజ్ ఎట్ రెస్ట్. దెన్ ఫైండ్ రీడింగ్. ఈ రీడింగ్ ఎంతో చెప్పాలి మనం. మామూలుగా కింద పెట్టుకుని మనం వేయింగ్ స్కేల్ పెట్టుకుని చూస్తే మనకి ఏం కనిపిస్తుంది, మన వెయిట్ కనిపిస్తుంది. ఎందుకంటే మామూలు సర్ఫేస్ మీద నువ్వు బ్లాక్ M పెడితే MG యాక్ట్ చేస్తే కిందకి, సర్ఫేస్ కూడా దాని మీద ఎంత యాక్ట్ చేస్తుంది, N యాక్ట్ చేస్తుంది. రీడింగ్ ఏం చేస్తుంది తెలుసా, వేయింగ్ మిషన్ ఏది కొలుస్తుంది తెలుసా, నీ వెయిట్ని కొలవదు, నీ రియాక్షన్ కొలుస్తుంది, నీ నార్మల్ రియాక్షన్ కొలుస్తుంది. అది నార్మల్ రియాక్షన్. వేయింగ్ స్కేల్ అప్లై చేసేది ఏంటి, నార్మల్ రియాక్షన్. అది అప్లై చేసే నార్మల్ రియాక్షన్ అది కొలుస్తుంది. అందుకని నీ వెయిట్ని కొలవదు. నార్మల్ రియాక్షన్ ఏదైతే అది దాన్ని కొలుస్తుంది. మామూలుగా రెస్ట్లో ఉన్నప్పుడు నీ నార్మల్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు MG కాబట్టి ద ఫ్లో అప్లై చేసే వేయింగ్ మిషన్ అప్లై చేసే నార్మల్ రియాక్షన్ నీ వెయిట్ ఒకటే కాబట్టి నీ వెయిట్ని చూపిస్తుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ అలా ఉండదు. ఇది గాల్లో ఉన్నాడు, వుడెన్ బాక్స్లో గాల్లో ఉన్నాడు. దీన్ని పట్టుకోవడం ద్వారా వాడు రెస్ట్లోకి వచ్చాడు. సో వీడు పైకి టెన్షన్ T అప్లై చేస్తున్నాడు థ్రెడ్ పైన. ఓకేనా? సో అలాగే దీని మీద మరి అక్కడ T అప్లై చేస్తున్నాడు కాబట్టి వుడెన్ బాక్స్ మీద కూడా T అప్లై అవుతుంది. వాడు ఇప్పుడు రీడింగ్ ఎంత అని అడుగుతున్నాడు.
ఓకేనా. స్టేషనరీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మాస్ ఆఫ్ దిస్ వుడెన్ బ్లాక్ ఈజ్ క్యాపిటల్ M అండ్ మాస్ ఆఫ్ ది మ్యాన్ ఈజ్ M. రైట్, చేద్దాం. మాస్ ఆఫ్ ది మ్యాన్ ఈజ్ స్మాల్ m, వుడెన్ బాక్స్ ఈజ్ క్యాపిటల్ M. నౌ ద సిస్టమ్ ఈజ్ ఎట్ రెస్ట్, ఫైండ్ ద రీడింగ్ ఆఫ్ ది వేయింగ్ మిషన్. అంటే యూ హ్యావ్ టు ఫైండ్ ద నార్మల్ రియాక్షన్ ఆన్ ద మ్యాన్. సో మ్యాన్ ఒకటే తీసుకుందాం. ఫస్ట్ మ్యాన్ ఒకటే తీసుకుంటే వీడి వెయిట్ కిందకి యాక్ట్ చేస్తుంది mg. వేయింగ్ మిషన్ వీడి మీద ఎంత యాక్ట్ చేస్తుంది, n యాక్ట్ చేస్తుంది. వీ నీడ్ టు ఫైండ్ దట్ n. ఓకేనా, ఆ ఎన్ని ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఈ ప్రాబ్లం కోసం నేను ఏం చేస్తానంటే ఎన్ని R అంటాను, రీడింగ్ అంటాను. నార్మల్ రియాక్షన్ అంటాను, ఆ రియాక్షనే రీడింగ్. అందుకని R అంటే ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఇంకేముంది మరి వీడి మీద, టెన్షన్ T ఉంది, R ఉంది, అలాగే టెన్షన్. ఇంకేమైనా ఫోర్సెస్ ఉన్నాయా, ఏం లేవు. మనిషి ఉన్నాడు, వాడి వెయిట్ కింద యాక్ట్ చేస్తుంది, ఇది అప్లై చేసే రీడింగ్ యాక్ట్ చేస్తుంది, రియాక్షన్ యాక్ట్ చేస్తుంది, అలాగే టెన్షన్ యాక్ట్ చేస్తుంది. అలాగే బాక్స్ ఉంది, దిస్ ఈజ్ వుడెన్ బాక్స్, మాస్ ఎంత క్యాపిటల్. మొత్తం వుడెన్ బాక్స్ని అలా తీసుకున్నా ఎగ్జాంపుల్గా. కిందకి ఏం యాక్ట్ చేస్తుంది, mg యాక్ట్ చేస్తుంది. అంతేకాకుండా వీడు మీద టెన్షన్ వీడి మీద రియాక్షన్ ఫోర్స్ R అప్లై చేస్తుంది కదా, ఎవరు, ఈ మిషన్. సేమ్ రియాక్షన్ ఫోర్స్ ఏమవుతుంది, కిందకి యాక్ట్ అవుతుంది. ఇది ఎంతైతే ఫోర్స్ మనిషి మీద అప్లై అవుతుందో మనిషి కూడా అంతే ఫోర్స్ కిందకి అప్లై చేస్తాడు. సో మనిషి అప్లై చేసే R కిందకి, మనిషి మిషన్ మీద R అప్లై చేస్తున్నాడు, మిషన్ మనిషి మీద R అప్లై చేస్తాడు. అలాగే పైకి ఇంకేముంది, టెన్షన్ ఉంది. ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ రాసుకోగలగాలి. ప్రాబ్లం ఏది ఇచ్చినా ఈజీగా చేసేయగలుగుతాం. ఇప్పుడు అన్ని రెస్ట్లో ఉన్నాయన్నాడు కాబట్టి దీని యాక్సలరేషన్ ఎంత, 0. దీని యాక్సలరేషన్ ఎంత, 0. ఒకవేళ ఏదైనా యాక్సలరేషన్తో వెళ్తుంది అంటే యాక్సలరేషన్ రాదు, పైకి వెళ్తున్నాయి అన్నాడు అనుకో, యాక్సలరేషన్ ఎంతో అంత రాస్తావు. పోయింది కిందకు వస్తున్నాయి, కిందకి రాస్తావు. కిందకు వచ్చే ఛాన్స్ లేదు, పైకి వెళ్తుంది. సో పైకి వెళ్తున్నాయి, అర్థమైందా. పైకి ఏదైనా యాక్సలరేషన్ రెస్ట్ అన్నాడు కాబట్టి =0 రాస్తాం. అది ఓకేనా. బీడీస్ వచ్చినాయి కాబట్టి ఈక్వేషన్స్ రాద్దాం. దీనికి ఈక్వేషన్ ఏమవుతుంది చూడండి, పైకి వెళ్తుంది కాబట్టి T + R, కిందకుంటే ఫోర్స్ ఏం చేయాలి, -mg = ma. ఏ ఎంత, 0. సో ఈక్వేషన్ నెంబర్ 1 అయిపోయింది. ఈ ఈక్వేషన్ చూడండి, పైకి T ఉంది, మైనస్, కిందకి R ఉంది, -mg +mg, -mg, ఎందుకంటే కిందకు ఉంది కదా, 0. ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, R కావాలంటే ఏం చేయొచ్చు, 1 - 2 చేయొచ్చు. 1 - 2 చేస్తే TT క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోయి మనకి 2R వస్తుంది. దిస్ మైనస్ 2R వస్తుంది. అలాగే -mg మైనస్ రాసాం కాబట్టి +mg = 1 - 2 చేస్తున్నాం, ప్లస్ కాదు చూసుకోండి, 1 - 2 చేస్తాం. సో R ఎంత వస్తుంది చూడండి, R = m - M × g/2. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, T కావాలంటే తీసుకెళ్ళి ఇందులో పెడతాం, అయిపోతుంది. ఇక్కడ ఏంటి వెరీ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు డ్రా FBDs. ఇఫ్ యూ కెన్ రైట్ FBDs దెన్ ఈజీలీ. ది క్యాపిటల్ M అంటే ఏంటి, మొత్తం బాక్స్ తీసుకున్నాను. ఓకే, నా బాక్స్ ఒక బాడీ, మ్యాన్ ఒక బాడీ, అలా నోట్ చేసుకో. ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ బ్లాక్ క్యాపిటల్ M. క్యాపిటల్ M అనే బ్లాక్ ఉంది. దీని మీద ఒక స్ట్రింగ్ పెట్టాం, దీనికి ఒక స్ట్రింగ్ అటాచ్ చేసాం. స్ట్రింగ్కి ఈసారి మాస్ ఇస్తాను, స్ట్రింగ్కి మాస్ ఇస్తున్నాను, జాగ్రత్త చూడాలి. స్ట్రింగ్కి మాస్ ఇస్తున్నాను అండ్ పుల్లింగ్ ఇట్ విత్ సమ్ ఫోర్స్ F. ఆ స్ట్రింగ్ని ఏం చేస్తాను, F ఫోర్స్తో పుష్ చేస్తున్నాను. ఇప్పుడు యాక్సలరేషన్ ఎంత అని అడగచ్చు. వాట్ ఈస్ ద టెన్షన్ అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ హియర్ ఈజ్ L లెంత్ ఉన్న స్ట్రింగ్ ఉంది. ఫైండ్ టెన్షన్ in the string at x distance from point of application. అంటే టెన్షన్ కనుక్కోవాలంట, ఎక్కడ కనుక్కోవాలి, x డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ అప్లికేషన్. అంటే ఇక్కడి నుంచి x డిస్టెన్స్ అంట, జాగ్రత్త చూడాలి. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా, క్యాపిటల్ M తీసుకున్నాను, ఇక్కడి నుంచి ఇదంతా స్ట్రింగ్, లెంత్ L, ఇదేదో పాయింట్ తీసుకుందాం. ఈ పాయింట్ డిస్టెన్స్ ఎంత, x. ఆ పాయింట్ దగ్గర నాకు టెన్షన్ కావాలి, ఎందుకంటే టెన్షన్ వేరీస్ అట్ ఎవ్రీ పాయింట్. ఎందుకంటే ఈ స్ట్రింగ్కి ఏముంది, మాస్ ఉంది కాబట్టి ప్రతి చోట మనకి టెన్షన్ మారిపోతుంది. మొత్తం లెంత్ ఎంత, L, మొత్తం టోటల్ మాస్ ఎంత, M. అక్కడ ఆ పాయింట్ దగ్గర కావాలి అంటే ఫస్ట్ దీనికి ఎంత మాస్, దీనికి ఎంత మాస్ డివైడ్ చేద్దాం. ఓకేనా. సో మాస్ పర్ యూనిట్ లెంత్ ఎంత, M/L. అంటే
మొత్తం మాస్ m అయితే మొత్తం లెంత్ l అయితే యూనిట్ లెంత్కి ఎంత ఉంటుంది మాస్ అంటే m/l. అర్థమైంది? m/l అంటే మాస్ పర్ యూనిట్ లెంత్. జాగ్రత్త తెలుసుకోవాలి, చాలాసార్లు వాడతాం. మాస్ పర్ యూనిట్ లెంత్ అంటే ఒక్క యూనిట్కి ఎంత మాస్ ఉంది అని చెప్పి. అప్పుడు ఎక్స్కి ఎంత మాస్ ఉంటుంది? ఎక్స్కి ఎంత మాస్ ఉంటుంది అంటే ఫర్ ఎక్స్ లెంత్ m/l ఇంటూ ఎక్స్. యూనిట్ లెంత్కి m/l కాబట్టి ఎక్స్ లెంత్కి ఎంత ఉంటుంది? m/l ఇంటూ ఎక్స్. జాగ్రత్త తెలుసుకోవాలి. మరి ఈ లెంత్ ఎంత? l - x. సో ఈ లెంత్ ఎంతమ్మా? అది ఎక్స్ అయితే ఈ లెంత్ ఎంత? l - x. మరి దీనికి మాస్ ఎంత ఉంటుంది అంటే ఫర్ l - x మాస్ ఈజ్ m/l ఇంటూ l - x. జాగ్రత్త చూడాలి. ఫర్ l - x m/l ఇంటూ l - x. ఫర్ x m/l ఇంటూ x. వాట్ ఈజ్ m/l? మాస్ పర్ యూనిట్ లెంత్. ఈ పాయింట్స్ అన్నీ రాసుకోండి. పాయింట్లు అన్నీ రాసుకుంటే మనం చేద్దాం. పాజ్ చేసుకుని రాసుకోవాలి. ఇవన్నీ రాసుకున్నారా? ఓకే, ఇప్పుడు చూడండి, దీన్ని జాగ్రత్తగా చేద్దాం. రైట్. సో ఐ హ్యావ్ క్యాపిటల్ M ప్లస్ ఏ పీస్. ఎంత? దీని మాస్ ఎంత? m/l ఇంటూ l - x. దేని దానికి సపరేట్ చేసుకో. అలాగే ఇక్కడ ఒక పీస్ ఉంది. ఈ పీస్ ఎంత? m/l ఇంటూ ఎక్స్. దీని మీద ఎంత ఫోర్స్ యాక్ట్ చేస్తుంది? F ఫోర్స్. మనకి ఏం అడిగాడు? టెన్షన్ ఎట్ దట్ పాయింట్ ఉంది. సో లెట్ us assume హియర్ టెన్షన్ ఇస్ T. అప్పుడు ఈ పాయింట్ ఎలా యాక్ట్ చేస్తుంది? టెన్షన్ ఇటువైపు యాక్ట్ చేస్తుంది. మరి ఈ పాయింట్ దగ్గర టెన్షన్ ఎలా యాక్ట్ చేస్తుంది? ఇటువైపు యాక్ట్ చేస్తుంది. గట్ ఇట్. ఆ టెన్షన్ అడుగుతున్నాడు అనమాట మనకి. అర్థమవుతుందా? సో అగైన్ లెట్స్ రైట్ ఫ్రీ ఈక్వేషన్స్ హియర్. F minus T is equals to net force is equals to m/l మాస్ ఇంటూ మాస్ అంటే ఏంటి? m/l ఇంటూ ఎక్స్ ఇంటూ ఏ యాక్సలరేషన్ ఏ అనుకున్నాం. మొత్తం బాడీకి ఏ యాక్సలరేషన్ ఉంటుంది మళ్ళీ చెప్పక్కర్లేదు. ఇక్కడ T ఈజ్ ఈక్వల్స్ టు ఏమో చూడండి, m ప్లస్ మాస్ అంటే ఏంటి? m ప్లస్ ఇదంతా m/l ఇంటూ l - x ఇంటూ ఏ. అర్థమవుతుందా? సో దేనికి దాన్ని సపరేట్గా రాసుకున్నాం. ఇక్కడ ఉన్న ఫోర్స్ టీనే కాబట్టి టీ ఇంటూ మాస్ ఇంటూ లెంత్, సారీ మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ అంటే టోటల్ మాస్, క్యాపిటల్ M ఒకటి ఉంది, m/l ఇంటూ l - x ఒకటి ఉంది. సో అంతా రాసుకున్నాం, ఇది రాసుకున్నాం. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసాం అనుకోండి, ఈ యాక్సలరేషన్ వచ్చేస్తుంది. యాక్సలరేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే టెన్షన్ వచ్చేస్తుంది. వెరీ సింపుల్. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెడుతున్నా చూడండి, టెన్షన్ తీసుకొచ్చి ఇక్కడ పెడతా. ఈ టెన్షన్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే టీ అటు వెళ్తే ప్లస్ అవుతుంది కదా, m ప్లస్ ఇది వెళ్ళిందా m ప్లస్ m/l ఇంటూ l - x. ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టా, అది తీసుకెళ్ళాను. ఓకేనా? ప్లస్ m/l ఇంటూ x ఇంటూ ఏ. గాట్ ఇట్? రైట్. ఇప్పుడు మరి యాక్సలరేషన్ ఏమో చూడండి, m/x క్యాన్సిల్, x క్యాన్సిల్ అయిపోతే F ఈజ్ ఈక్వల్స్ టు m ప్లస్ m ఇంటూ ఏ. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? F/m ప్లస్ m. సో దీంట్లో పెద్ద మ్యాజిక్ ఏం లేదు. ఎందుకు? నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్. నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్. సో యాక్సలరేషన్ కావాలంటే నువ్వు షార్ట్ కట్ చేసేయచ్చు. షార్ట్ కట్ ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్స్ టు F/m ప్లస్ m, టోటల్ నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్. ఇప్పుడు అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాం అనుకో, T ఈజ్ ఈక్వల్స్ టు m ప్లస్ m/l ఇంటూ l - x ఇంటూ అది మొత్తం అంటే F/m ప్లస్ m. గాట్ ఇట్? సో ఇంకేం చేస్తుంది? ఇంకేం చేయలేం. సో దీని టెన్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసేయచ్చమ్మా? టెన్షన్ ఈజ్ ఈక్వల్స్ టు m ప్లస్ m/l ఇంటూ l - x బై క్యాపిటల్ M ప్లస్ స్మాల్ m ఇంటూ F. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. టెన్షన్ ద పాయింట్ x అనే పాయింట్ దగ్గర మనకున్న టెన్షన్. పాజ్ చేసి నోట్ చేసుకో.